నేడు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఎఫ్సిడిఏ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నెంబర్ 1 నిర్మాణానికి కూడా నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఎఫ్సిడిఏ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నెంబర్ 1 నిర్మాణానికి కూడా నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? భారత్ ఫ్యూచర్ సిటీకి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. లక్ష్మీనాథ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి ఈరోజు కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్లకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టులు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నారో ఆ పనులకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా 14 గ్రామాల మీద కూడా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు కూడా వెళ్ళనున్నాయి. ఈ రోజు ఫేజ్ 1 రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు జరిగేటువంటి గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లతో పాటు ఫేజ్ 2 మీర్ఖాన్పేట నుంచి ఆమన్గల్ వరకు కూడా
ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లు మొత్తం 14 గ్రామాల మీద నుంచి కూడా వేయనున్నారు. మొత్తం ఈ ప్రాజెక్టు కోసం 4,621 కోట్ల రూపాయలు అయితే ప్రారంభం ఖర్చు కాబోతుంది. ఇక ప్రధానంగా ఈ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు మొత్తం పొడవు సుమారు 42 కిలోమీటర్లు ఉండగా ఫస్ట్ ఫేజ్ లో రావిర్యాల్ ఓఆర్ నుంచి మీర్ఖాన్పేట వరకు సుమారు 19 కిలోమీటర్ల వరకు కూడా ఈ నిర్మాణం చేపడతారు. రెండో దశలో మీర్ఖాన్పేట నుంచి ఆమన్గల్ రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఇది సుమారు 22 కిలోమీటర్లన్నర వరకు కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్స్ ఉన్నాయి. మొత్తం మొదటి దశకు సంబంధించి భూసేకరణతో పాటు ప్రాజెక్టు ఖర్చు కోసం 1,911 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా భూసేకరణతో పాటు ఫేజ్ 2 కోసం 2,710 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా కొంగరబూడ్, కుర్దు, ఫిజోర్గూడ, కొంగర్ కలాన్, అలాగే తిమ్మాపూర్, రాచూర్, గుమ్మడవెల్లి గ్రామాల మీద మొదటి దశకు సంబంధించినటువంటి గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మిస్తుండగా అలాగే ఫేజ్ 2 లో రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కడ్తాల్, ఆమన్గల్ లోని 5 మండలాలు అట్లాగే ఆకుతోటపల్లి, ఆమన్గల్ ప్రాంతాల మీదుగా కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లను అయితే వేయనున్నారు. మొత్తం 6 లైన్లలో ఈ లేన్ వేస్తుండగా భవిష్యత్తులో 8 లైన్లకు కూడా ఈ రోడ్లను విస్తరించాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. అయితే ఫ్యూచర్ సిటీకి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్లకు అనుసంధానంగా స్కిల్ యూనివర్సిటీతో పాటు వివిధ రకాలైనటువంటి ఫార్మా, ఎలక్ట్రానిక్, ఐటీ రంగాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తే అక్కడ భారీ ఎత్తులో యువతకు ఉపాధి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రమేష్.